హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇందాక పార్ట్ 1లో రిషి తిరిగి వచ్చాక వసుధార రిషికి అయితే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు అయితే చేస్తారన్నాను కదా. ఇక కథలో అయితే రిషి వసుని ఇద్దరిని అయితే గదిలోకి అయితే పంపిస్తారు. ఆ తర్వాత వసుధార చాలా సిగ్గుపడుతూ ఇక రిషికి అయితే పాల గ్లాస్ అయితే ఇస్తుంది. ఇక రిషి ఆ పాల గ్లాస్ తీసుకొని అక్కడ పెట్టి వసుధారని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉండడంతో ఇక వసుధార రిషి కాళ్ళకి దండం పెడుతుంది. ఇక రిషి ఏంటి పొగరు ఇది కొత్తగా అని అంటుంటే, అదేంటి సార్, ఇది మన సాంప్రదాయం కదా, భర్త కాళ్ళకు మొక్కడం అని చెప్తూ ఉంటే మన మధ్య ఇలాంటి సాంప్రదాయాలు ఏం లేవు. అయినా మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాం, అలాగే నువ్వెంతో నేను కూడా అంతే, మన ఇద్దరం సమానమే, అంతేకాని ఎప్పుడు నేను భర్తనన్న అధికారాన్ని నీ దగ్గర చూపించానని చెప్తుండడంతో, నాకు తెలుసు సార్, నా రిషి సార్ అలాంటి వారు కాదని, కానీ ఈ పని నాకు కూడా చాలా ఇష్టమే సార్, అందుకని ఇలా చేశానని అంటుంది. ఇక రిషి ఇలా రా పక్కన వచ్చి కూర్చో అని అంటుండడంతో వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ ఉండడంతో ఇక రిషి వసుధారని అలా ప్రేమగా దగ్గరికి తీసుకొని, వసుధార మళ్ళీ ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, అయినా నేను అక్కడే ఒకవేళ చచ్చిపోయి ఉంటే అని మాట్లాడుతుండడంతో వసుధార ఏంటి సార్ ఆ మాటలు, అయినా మీరు ఈ భూమిపైన లేకపోతే నేను ఎలా ఉంటానని అనుకుంటున్నారు, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి నేను కూడా ఇక్కడ బ్రతుకున్నాను మీ జ్ఞాపకాలతో అని అంటుంది. ఇక రిషి సరదాగా అన్నానులే వస్తారా, అయినా మన ఇద్దరిది రిషిధారల బంధం, మన ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం, మన ఇద్దరి గుండె చప్పుడు కూడా ఒకేలా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక వస్తారా అలానే చూస్తుండడంతో ఇక ప్రేమ వస్తారని అయితే దగ్గరికి తీసుకొని ఇక రిషి వసు అయితే ఇక భార్య భర్తలాగా ఒక్కటైపోతారు. ఆ తర్వాత ఉదయాన్నే ఇక వస్తారా గదిలో నుంచి సిగ్గుపడుతూ ఇక బయటికి వస్తూ ఉంటుంది. ఇక అంతలోనే ఏంజెల్ అయితే వసారని చూసి ఇక ఆట పట్టిస్తూ ఉండడంతో, ఏంజెల్ ఏంటి నువ్వు అని అంటుంటే, ఏంటి వసారా అని అడుగుతూ ఉండడంతో, ఇలాంటి విషయాలు బయటికి చెప్పరు అని చెప్పి సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటాయి. ఇక ఏంజెల్ చాలా హ్యాపీగా, మీరిద్దరూ ఇప్పటికైనా ఒక్కటయ్యారు, ఎన్నో కష్టాలు పడ్డారు మీరిద్దరూ, అయినా ఎన్నో కష్టాలను ఎదిరించి మీ ప్రేమని ఒక్కటి చేసుకున్నాక కూడా పెళ్ళైన తర్వాత కూడా మీరు దూరంగా ఉండిపోయారు, దేవుడు ఉన్నాడు వసారా, మీ ప్రేమ గెలిచిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక మహేంద్ర కూడా తన ఇద్దరు కొడుకులు ఇక పక్కనే ఉండడంతో, ఇక నాకు ఏ బాధ లేదు, జగతి చూసావు కదా రిషి తిరిగి వచ్చాడు అని చెప్పి ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వసుధార అలా రిషికి ప్రేమగా కాఫీ తీసుకెళ్లడంతో ఇక వసుధార అయితే మళ్ళీ రిషి కాఫీ కప్ అక్కడ పెట్టి ఇక దగ్గరికి లాక్కుంటూ ఉండడంతో, ఏంటి శ్రీవారు వదలండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రిషి ఏంటి వసుధార ఎన్ని రోజులు తిరిగి రాలేదన్నావు, ఇప్పుడు తిరిగి వచ్చాక నాకు దూరంగా వెళ్తావా, అయినా నిన్ను ఇక ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను, నువ్వు నా పక్కనే ఉండాలని ఇక వసుధారకి పైకి అయితే లాక్కుంటాడు. ఫ్రెండ్స్, వీడియో